శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదత్తీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నూతన సంవత్సర క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధీనామ సంవత్సరంలో రాశి ఫలితాలు ఎలా ఉంటాయి, ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి గ్రహ సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. క్రోధీనామ సంవత్సరంలో కన్యా రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మొత్తం ఈ క్రోధీనామ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహు, కేతువులు సంచారం మూలకంగా కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం. ముందుగా ఉత్తరా ఫల్గుని నక్షత్రం 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, చిత్తా నక్షత్రం 1, 2 పాదములలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను కన్యా రాశి కిందికి వస్తారు. అంతేకాకుండా టో, పా, పి, పు, షణ్, న, ఠ, పే, పో అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహార నామం కలిగినటువంటి వాళ్ళు కూడాను కన్యా రాశి కిందికి వస్తారు. అంతేకాకుండా క్షేమేందర్, క్షేత్రపాలకుడు, ఫణి అనేటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను కన్యా రాశి కిందికి వస్తారు. ఈ విధంగా జన్మ నక్షత్రం ప్రకారంగా రాశిని నిర్ధారణ చేసుకుని లేదా వ్యవహార నామం ప్రకారంగా రాశి నిర్ధారణ చేసుకొని ఈ ఫలితాలను చూసుకోవాలి. అయితే కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళందరికీ కూడాను ఇలాంటి ఫలితాలే, ఇవే ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఇదమిద్దంగా చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ వయస్సు రీత్యా కూడాను జన్మకాల దశలు, అంతర్దశలు అన్నీ మారుతుంటాయి. కనుక దాన్ని కూడాను జన్మ తేదీ, జన్మ సమయాన్ని కూడాను మనం లెక్కలోకి తీసుకొని క్రోడీకరించి ఫలితాలను చూసుకోవడం అనేటువంటిది ఖచ్చితమైనటువంటి విషయం. అయితే ఈ సంవత్సరము క్రోధీనామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. అంటే ఆదాయ వ్యయాలు సరి సమానంగా ఉన్నాయి. ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ఆదాయాన్ని ఇచ్చేటువంటి మార్గాలను మనము అన్వేషించాలి. ఇక వ్యయము కూడాను 5 ఉంది కనుక వ్యయాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. అప్పుడు మనము పొదుపు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. భవిష్యత్తులో మనకు ఉపయోగపడేటువంటి ధనాన్ని కూడబెట్టుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఈ సరి సమానంగా ఉన్నప్పుడు మీకు నష్టం లేదు కనుక ఆదాయంపై మనస్సు నిలపండి, ఖర్చులను నియంత్రించుకోవడానికై ప్రయత్నం చేయండి అనేటువంటి విషయాన్ని ఈ సంఖ్య తెలియజేస్తుంది. కనుక కన్యా రాశి వారికి ఆదాయ వ్యయాలు బాగానే ఉన్నాయి. ఇక రాజపూజ్యం 5, రాజావమానము 2. పూజ్యము ఎక్కువగా ఉంది. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు బాగానే ఉన్నాయి. ఇక రాజావమానం మట్టుకు 2 ఉంది. అంటే రాజావమానం తక్కువగా ఉంది. కాబట్టి మీరు ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. కీర్తి ప్రతిష్టలు, సక్సెస్ రేటు ఇవన్నీ కూడాను మీకు బాగానే ఉన్నాయి. ఫెయిల్యూర్స్ తక్కువ ఉన్నాయి కన్యా రాశి వారికి. కాబట్టి మీరు కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఈ క్రోధీనామ సంవత్సరము మీకు బాగా కలిసి వస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సంఖ్యలు తెలియజేస్తున్నాయి.
ఇక ప్రధానమైనటువంటి గ్రహాల గురించి ఆలోచించినట్టయితే గురు, శని, రాహువు, కేతువు ఇవి సంవత్సర ఫలితంపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలు. ఈ గ్రహాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయం గురించి మనం ఆలోచిద్దాం. మేషరాశిలో బృహస్పతి 1-5-20-24 వరకు సంచరిస్తున్నాడు. అంటే గత సంవత్సరం 22/4/2023 నుండి ఈ సంవత్సరము 1-5-20-24 వరకు గురు మేషరాశిలో సంచరిస్తున్నాడు. మేషరాశిలో సంచరించడం అనేటువంటిది కన్యా రాశి వారికి అష్టమ స్థానం అవుతుంది. ఇది ప్రతికూలం. అంటే 1-5-20-24 వరకు అష్టమ స్థానంలో బృహస్పతి సంచరిస్తున్నాడు. ఈ అష్టమ స్థానంలో సంచరించడం ప్రతికూలం గనుక ప్రతి విషయంలోనూ మీకు భయాందోళనలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఈ అష్టమ స్థానంలో కొన్ని ఆకస్మికమైనటువంటి సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. తద్వారా మీ లోపల భయము, ఆందోళన, మానసికమైనటువంటి డిప్రెషన్ లాంటివి కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఇంటి వాతావరణం కూడాను అనవసరమైనటువంటి చర్చల మూలకంగా ప్రశాంతత లేకపోవడము, ప్రతి విషయానికి కూడాను గొడవలు, కలహాలు, మనస్పర్ధలు, ఇంటి వాతావరణం కూడాను మీకు అంత అనుకూలంగా ఉండదు. బ్లైండ్గా మీరు పెట్టుబడులు చేయడం మూలకంగా నష్టం వాటిల్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటి మూలకంగా మీ లోపల అసహనం డెవలప్ అవుతుంది. సంయమనాన్ని కోల్పోతారు. ఆ అసహనం మూలకంగా మనిషికి కోపము ఇలాంటివన్నీ కూడాను కలుగుతూ ఉంటాయి. కనుక కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైనటువంటి వస్తువులను కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఈ అష్టమ స్థానంలో ఉన్నప్పుడు వస్తువుల విషయంలో, ప్రాపర్టీస్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆ క్షణంలో మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. తద్మూలకంగా మీరు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు ఆఫీసులో అధికారులతో విమర్శలు, తోటివారితో ఇబ్బందులు, ఇక ప్రయత్నించి పనులు చేసినప్పటికీ, ప్రణాళికాయుతంగా బాగా ఆలోచించి పనులు చేసినప్పటికీ ఫలితం అనేటువంటిది విభిన్నంగా ఉండడము, అదృష్టం కలిసి రాకపోవడము ఇలాంటివి ఉంటాయి. దానికి తోడుగా వృధా ప్రయాణాలు, ఖర్చులు ఇవన్నీ కూడాను అష్టమ స్థానంలో బృహస్పతి సంచరిస్తున్న సమయంలో సంభవించేటువంటి ఫలితాలు. ఇవి అన్నీ కూడాను 1-5-20-24 వరకు ఉన్నాయి. ఇక ఫస్ట్ మే తర్వాత, అంటే 1-5-20-24 తర్వాత బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. వృషభ రాశిలోకి గురు ప్రవేశము కన్యా రాశి జాతకులకు 9వ స్థానం అవుతుంది. అంటే భాగ్యస్థానంలోకి గురు ప్రవేశిస్తున్నాడు. ఎప్పుడు 1-5-20-24 రోజున. తదనంతరం సంవత్సరం అంతా కూడాను భాగ్యస్థానంలో గురు సంచరిస్తున్నాడు. 9వ స్థానంలో గురువు సంచరించడము చాలా అనుకూలమైనటువంటి సంచారము, మీకు బాగా కలిసి వస్తుంది. చతుర్థాధిపతి భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. సప్తమాధిపతి భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. కనుక ఈ గురు సంచారము మీకు బాగా యోగిస్తుంది. మరి ఈ గురువు సంచరించడం మూలకంగా మీకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనంటే, మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్న రీతిలో మీరు పూర్తి చేయగలుగుతారు. ఆశించిన ఫలితాలు ఉంటాయి. ప్రతి పనిలోనూ మీకు సక్సెస్ రేటు బాగా ఉంటుంది. ఫలితం అనుకూలంగా ఉంటుంది. అన్ని విధాలుగా పనుల లోపల మీకు అభివృద్ధి ఉంటుంది. అంటే ప్రారంభించినటువంటి పనులు నిరాటంకంగా అభివృద్ధి పథంలో పయనించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక రావాల్సినటువంటి డబ్బు, ఎన్నో రోజుల నుంచి మీకు పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారాలు, డబ్బు కూడాను మీకు చేతికి అందుతుంది. ఆ సమయానికి డబ్బు అందడం మూలకంగా మీరు ఫ్యూచర్లో పెట్టుబడులు పెట్టడంపై మనస్సు నిలుపుతారు.
ఇక నూతనంగా గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు, కొత్త పనులు ప్రారంభిస్తారు, పిల్లల వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు కొనసాగుతాయి, సత్ఫలితాలను పొందుతారు, శుభకార్యాలు చేస్తారు, నిర్మాణాది కార్యక్రమాలపై మనస్సు నిలుపుతారు. ఇక అన్ని విధాలుగా మీరు అనుకున్న ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అభీష్ట కార్యసిద్ధి ఉంది ఈ 9వ స్థానంలో గురు సంచరిస్తున్నటువంటి సమయంలో. అంతేకాకుండా ఆస్తులు కొనడంపై మనస్సు నిలుపుతారు. స్థిరాస్తులు, చరాస్తులు, ఇల్లు కొనడము, భూములు కొనడము, వాహనము కొనడము, నగలు, నాణ్యాలు, ఇలాంటి వాటిపై మనస్సు నిలుపుతారు. వీటికి మీకు సమయం కలిసి వస్తుంది, అదృష్టం కలిసి వస్తుంది. భాగ్యస్థానంలో బృహస్పతి సంచరిస్తున్నాడు కనుక చేసేటువంటి వృత్తి లోపల మీరు సంతృప్తిగా ఉంటారు. వ్యాపారస్తులు కూడాను అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం, క్రయ విక్రయాల మూలకంగా లాభం చేకూరుతుంది. ఈ విధంగా 9వ స్థానంలో గురు సంచరించడము మీకు బాగా కలిసి వస్తుంది. అంటే మే 1 తర్వాత సంవత్సరం అంతా కూడాను మీకు గురువు అనుకూలంగా ఉన్నాడు. దీన్ని మీరు ఉపయోగించుకోండి, సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక రెండవ ప్రధానమైనటువంటి గ్రహ శనైశ్చరుడు. ఈ శని గత సంవత్సరం 17/1/2023 నుండి 29 మార్చి 2025 వరకు కూడాను కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ కుంభరాశిలో సంచరించడము కన్యారాశి వారికి 6వ స్థానం అవుతుంది. అంటే 6వ స్థానంలో శని సంచరించడము శుభప్రదం, అనుకూలంగా ఉంటుంది. సంచారము మీకు బాగా కలిసి వస్తుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు, నలుగురిలో ఆదరణ లభిస్తుంది, రావాల్సినటువంటి డబ్బు వస్తుంది, స్నేహితులు బంధువులతో సఖ్యత పెంపొందుతుంది, ఆత్మీయులతో సహకారాన్ని పొందుతారు. స్నేహితుల మూలకంగా మీకు చాలా పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. చేసేటువంటి వృత్తి లోపల అభివృద్ధి కనబడుతుంది, దినదినాభివృద్ధి కనబడుతుంది. ఇక భార్యా పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. ఇంటి వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. అందరి సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ పెద్దలతో సత్సంబంధాలు ఉంటాయి. వారితో కాలయాపన సంతోషంగా గడుపుతారు. ఈ విధంగా శనైశ్చరుడు 6వ స్థానంలో ఉండడం మూలకంగా మీకు బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యం కూడాను మీకు సహకరిస్తుంది. ఉత్తేజంతో పనులు చేస్తారు, సంతోషంగా ఉంటారు. ఈ విధంగా ప్రధానమైనటువంటి గ్రహ శని భగవానుడి యొక్క అనుకూలత కన్యా రాశి వారికి ఉంది. శనైశ్చరుడు పంచమాధిపతి కూడాను. కాబట్టి పంచమాధిపతి యొక్క గోచారము బాగా ఉన్నట్టయితే మీకు చాలా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పిల్లల విషయంలో మీకు బాగా కలిసి వస్తుంది. పిల్లల విషయంలో మీరు ప్రాపర్టీస్ చేయడానికై సమయం మీకు అనుకూలంగా ఉంది. వాళ్ళ చదువు విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఉన్నత విద్యకై కూడాను అనుకూలమైనటువంటి సమయం. ఇకపోతే రాహువు 3వ ప్రధానమైనటువంటి గ్రహ. ఈ రాహువు 29 నవంబర్ 2023 నుండి 18 మే 2025 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ మీనరాశిలో సంచారము అనేటువంటిది కన్యా రాశి వారికి 7వ స్థానం అవుతుంది. అంటే 7వ స్థానంలో రాహువు సంచరించడము కొంత ప్రతికూలతనే. అంటే రాహువు యొక్క సంచారము ప్రతికూలంగా ఉంది. కాబట్టి ఈ రాహువు 7మంలో ఉంటే ఏం చేస్తాడు మనకి అని అంటే, ముఖ్యంగా వ్యాపారస్తులు, పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. మనస్పర్ధలు క్రియేట్ చేస్తాడు. తర్వాత కలిసి పనిచేస్తున్నటువంటి వారు కూడాను కొంత జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ప్రతి విషయంలోనూ కాలయాపన జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే సమయాన్ని వృధా చేస్తాడు రాహు.
సమయం వృధా జరిగినట్టయితే సరి అయినటువంటి సమయంలో మనం పనులు చేయలేము, తద్వారా అనుకున్న ఫలితాలు ఉండవు, లాభం కూడాను మనకు చేతికి అందదు. ఇలాంటివి రాహు మూలకంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. కొంత అనారోగ్య సమస్యలు కూడాను చిన్న చిన్నవి క్రియేట్ చేస్తాడు రాహు. కాబట్టి ఆరోగ్యంపై కూడాను మనస్సు నిలపండి. ప్రధానమైనటువంటి గ్రహాలు బాగా ఉన్నాయి, గురు శని. అయినప్పటికీ ఎవరి పని వారు చేస్తూ ఉంటారు కనుక రాహు మూలకంగా కలిగేటువంటి పని విషయంలో మనం ఆలోచించినట్టయితే కొంత అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. సమయ పాలనను చేయండి, సమయాన్ని పాటించండి, ఆహార సూత్రాలను పాటించండి. ఇక బంధువులతో స్నేహితులతో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. భార్యా పిల్లలతో అనవసరమైనటువంటి చర్చల్లోకి వెళ్లకుండా మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు చర్చించి నిర్ణయాలు తీసుకోండి. ఇక కేతువు 29 నవంబర్ 2023 నుండి 18 మే 2025 వరకు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. ఈ కన్యా రాశిలో కేతువు సంచరించడము కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి జన్మస్థానం అవుతుంది. అంటే జన్మస్థానంలో కేతువు సంచరించడం కూడాను ప్రతికూలమే. అంటే రాహు కేతువులు ప్రతికూలంగా ఉన్నారు. కేతువు జన్మస్థానంలో సంచరించడం మూలకంగా కొంత శత్రుత్వం పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. దగ్గర వాళ్ళు కానీ స్నేహితులు కానీ అనవసరమైనటువంటి చర్చలు లేదా ఏదో మాట్లాడడం మూలకంగా మనకు శత్రుత్వం పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక దాన్ని మీరు కట్టడి చేసుకోండి. అంటే అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా మనం జాగ్రత్తగా మాట్లాడాలి. శత్రుత్వం ఎలా పెరుగుతుంది? మనకు మాటల మూలకంగానే పెరుగుతుంది. దాన్ని మీరు తగ్గించుకున్నట్టయితే ఆ శత్రుత్వం నుండి మీరు బయటపడతారు. ఇక ప్రారంభించినటువంటి పనుల లోపల కొంత ఆలస్యము కేతు మూలకంగా కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రణాళికాయుతంగా పనులు చేయండి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ ఆటంకాల నుండి మీరు విముక్తులవుతారు. ముఖ్యంగా మానసిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి పనులను ఎప్పటికప్పుడు మీరు పూర్తి చేస్తూ వెళ్ళిపోండి. పెండింగ్లో పనులను పెట్టుకోకండి. ఉద్యోగస్తులు ముఖ్యంగా మీరు అప్పజెప్పినటువంటి పనులను ఆ క్షణంలోనే పూర్తి చేయండి. రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను అని అనుకుంటే మీకు అనవసరమైనటువంటి భారం పెరిగిపోయి మానసిక ఇబ్బంది, అధైర్యానికి గురి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఎప్పటి పని అప్పుడు మీరు పూర్తి చేసుకొని సంతోషంగా ఉండండి. అది పాటించినట్టయితే ఈ కేతు ప్రభావం తగ్గిపోతుంది. ఇక అనవసరమైనటువంటి ప్రయాణాలు చేపట్టకండి. ఇవి పాటించినట్టయితే మీకు కేతు ప్రభావం కూడాను తగ్గుతుంది. ఈ విధంగా ప్రధానమైనటువంటి 4 గ్రహాల లోపల గురు శని చాలా బాగా ఉన్నారు. ఒక్క నెల మినహాయించి ఈ క్రోధినామ సంవత్సరము ఉగాది 9వ తారీఖు నాడు ప్రారంభమవుతుంది. 9 ఏప్రిల్ నుండి క్రోధినామ సంవత్సరము. దాని తర్వాత ఒక్క నెల అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు. మే 1 వరకు కొంత ప్రతికూలత ఉంది. దాని తర్వాత మళ్ళీ భాగ్యస్థానంలోకి సంచరిస్తున్నాడు. కాబట్టి గురువు శని ప్రధానంగా మీకు బాగా ఉన్నారు. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అన్ని విధాలుగా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక రాహు కేతువులు ప్రతిబంధకంగా ఉన్నారు, ప్రతికూలంగా ఉన్నారు. కనుక కొన్ని విషయాలలో మీరు జాగ్రత్తలు తీసుకోవడము, అనవసరమైనటువంటి ఆలోచనలకు స్వస్తి పలకడము, ఇలాంటివి చేసినట్టయితే మీకు రాహు కేతువుల ఫలితాలు తగ్గుతాయి. అయితే మొత్తం మీద ఈ కన్యా రాశి వారికి ఉగాది తర్వాత ఒక నెల వరకు అష్టమ స్థానంలో బృహస్పతి, తర్వాత సప్తమ స్థానంలో రాహువు, జన్మస్థానంలో కేతువు. ఈ గ్రహాలు ఈ అనానుకూల ప్రతికూల స్థానాలలో సంచరిస్తున్నారు. కనుక మీరు ఈ ఒక్క నెల కొరకు గురు ప్రీత్యర్థమై పరిహారాలు చేసుకోండి. ఇక రాహు కేతువులు
ప్రతికూలంగా ఉన్నారు కనుక ముఖ్యంగా రాహు కేతువుల ప్రీత్యర్థమై పరిహారాలు చేసుకోవడం అవసరం. రాహు కేతువులకు ఏం చేయాలి? ముఖ్యంగా రాహు ప్రీత్యర్థమై మీరు మినుములు, నల్ల వస్త్రము దానం ఇవ్వండి. 1 కేజీ పావు మినుములు, 1 మీటరు పావు నీల వస్త్రము, ఇవి దానం ఇవ్వండి. దానం ఇచ్చినట్టయితే రాహువు సంతోషిస్తాడు. రాహు భగవానుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇక రాహు ప్రీత్యర్థమై దుర్గాదేవిని పూజించండి. అమ్మవారికి పూజలు చేయండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి ప్రతినిత్యం. అమ్మవారిని దర్శించుకున్నట్టయితే మీకు రాహు మూలకంగా జనించేటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. అమ్మవారిని సందర్శించుకోవడం అనేది ప్రతినిత్యం కూడాను దైనందిక జీవితంలో పెట్టుకోండి మీరు. ఇక కేతువు ప్రీత్యర్థమై ఉలవలు దానం ఇవ్వండి. కేతు ప్రీత్యర్థమై వైడూర్యాన్ని ధరించండి. రాహు ప్రీత్యర్థమై గోమేధికాన్ని ధరించండి. అంతేకాకుండా రాహు ప్రీత్యర్థమై మీరు నిత్యము జపము చేసుకోగలిగినట్టయితే చాలా మంచిది. ఆ రాహుకు సంబంధించినటువంటి మూల మంత్రం అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యకం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు జపించండి. ఇక కేతువు విషయమై ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యకం అనేటువంటి మూల మంత్రాన్ని కేతు ప్రీత్యర్థమై ప్రతినిత్యం కూడాను జపించండి. ఇక కేతు ప్రీత్యర్థమై మీరు గణపతిని ధ్యానం చేయండి. గణపతి దేవాలయానికి వెళ్ళండి. గణేశుణ్ణి మీరు పూజించినట్టయితే మీకు విఘ్నాలు లేకుండా ఉంటాయి, అధైర్యం రాకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ విఘ్నాలు మనకు అధైర్యానికి ముడిపడి ఉంది. విఘ్నాలు వచ్చినాయనుకోండి, మనం చేసేటువంటి పనుల లోపల ఆ పని సమయంలో మనం పూర్తి చేయలేకపోతాం. తద్వారా ఏమవుతుంది? ఆర్థిక భారం పెరుగుతుంది. ఆర్థిక భారం పెరగడం మూలకంగా మనకు అధైర్యము, ఆందోళన, భయము ఇవన్నీ కూడాను కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక మీరు గణపతిని ధ్యానం చేయండి. గణపతి దేవాలయానికి వెళ్ళండి. గణేష స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. మీకు విఘ్నాలు లేకుండా ఉంటాయి. ఈ విధంగా కన్యా రాశి వారికి 4 ప్రధానమైనటువంటి గ్రహాల లోపల 2 గ్రహాలు సంపూర్ణంగా శుభ ఫలితాలను ఇస్తున్నాయి. కనుక రాహు కేతువుల ప్రీత్యర్థమై మీరు పరిహారాలు చేసుకోండి, దైవ దర్శనాలు చేసుకోండి. తద్వారా మీకు రాహు మూలకంగా కలిగేటువంటి ప్రభావం తగ్గుతుంది. శుభ ఫలితం ఎలాగూ గురుశనుల మూలకంగా మీకు మంచి జరుగుతుంది. కనుక ఈ విధంగా పాటించినట్టయితే మొత్తం మీద మీరు కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఈ క్రోధీనామ సంవత్సరము ఎక్కువ శాతము శుభ ఫలితాలనే ఇస్తుంది. శుభం.